మహాపరిశుద్ధుడు అయిన దేవ, యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో మీ పాద పద్మములకు మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మీ సన్నిధిలో కూడి మేమందరం కూడా మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని నీ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో మిమ్మల్ని వేడుకునే భాగ్యాన్ని ఈ సాయంత్రకాల సమయంలో మాకు ఇచ్చినందుకు తండ్రి మీ పాద పద్మములకు హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషములు తండ్రి మీకోసం మేము ఆలోచించుచుండగా, మీ మాటల కోసం మేము ధ్యానించుచుండగా మాకు సహాయం చేయండి అయినా మీ గురించి తెలుసుకోవడానికి. మీ కుమారుడైన ఆత్మ సహాయమును మీ కృపను మాకు అనుగ్రహించమని, సమయోచితమైన జ్ఞానంతో నీ బిడ్డలకు నీ మాటలు చెప్పడానికి కావలసిన జ్ఞానంను బుద్ధిని ప్రసాదించమని మిమ్మల్ని వేడుకుంటూ కోరుకుంటూ ప్రభుపేటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని వారలారా, ఎందుకో మరి ఈరోజు శ్యామ్ మెసేజ్ నా మనసును అలా కదిలించినట్టు అనిపించింది. అందరికీ బిడ్డలు పుడతారు, కానీ నాకు కూడా ఒక మంచి బిడ్డను, శ్యామ్ లాంటి కొడుకును ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అంటే అవయవ లోపం అనేది మనిషికేమో కానీ మనసుకు కాదని వాడు చాలా చక్కగా చెప్పాడు. నేను ఎందుకు పుట్టాను అని చెప్పి బాధపడడం కంటే నన్ను దేవుడు ఎందుకు పుట్టించాడని ఆలోచించడం మేలని వాడు ఆలోచించిన విధానం నా హృదయాన్ని కదిలించింది. ఈరోజు చూపు లేదనుకుంటున్నారు, కానీ చూపు ఒకటే కదా లేనిది, మిగిలినటువన్నీ ఉన్నాయి కదా. మరి వాటితో నువ్వేం చేస్తావని ప్రశ్నించాడు. చూసావా? నాకు ఒక సంతోషం అనిపించింది. నిజమండి, శ్యామ్ చెప్పిన దేవుని మాటలు దేవుని పిల్లలందరికీ ఒక కనువిప్పు కావాలి. నేనే దేవుని కోసం ఇలా పరితపిస్తూ ఉంటే అన్నీ ఉన్న మీరు ఇంకెంత పరితపించాలనే వాడి ఆలోచన విధానం. ఈ లోకాన్ని వదిలిపెట్టేటప్పుడు బాధపడాల్సి వస్తే దేనికోసం బాధపడాలంటే ఆస్తిపాస్తులు వదిలిపోతామని కాదు, అంతస్తులు వదిలిపోతామని కాదు, కన్నపిల్లలు ఏమవుతారా నేను పోతే అనే ఒక ఆలోచన కన్న తల్లిదండ్రులకు ఉండాలి. అర్థమవుతుందండి మీకు? మనం వెళ్ళిపోయేటప్పుడు మన బిడ్డలు ఏమవుతారు? వాళ్ళు నరకానికి ఏమైనా పోతారా? వాళ్ళు నరకానికి పోకూడదు. ఈరోజు ఒక సంతోషం ఉంది నాకు. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నా బిడ్డని నేను మళ్ళా పరదేశంలో కానీ ప్రభు ఇస్తే పరలోకంలో కానీ చూడగలననే ఒక ఆశ ఉంది. మా పెద్దోడు కూడా మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా, మీ పిల్లలు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే ఆత్మీయంగా. మనమంతా కూడా దేవుని పిల్లలం. నిజంగా శ్యామ్ మెసేజ్ చెప్తా ఉంటే నా హృదయం ఉప్పొంగిపోయింది. దేవుడు కూడా చాలా సంతోషించుంటాడేమో. దేవుని పిల్లలారా, మిగిలిన అవయవాల పరిస్థితి ఏంటి?
దేవుడు ఎందుకు ఈ లోపం పెట్టాడు? చాలామంది అంటూ ఉంటారు, ఆ దేవుడికి వీడి మీద దయ కలగలేదు, ఆ దేవుడికి వీడి మీద కరుణ కలగలేదు, దేవుడు వీడిని చిన్న చూపు చూశాడు. విన్నారా ఈ మాటలు? దేవుడిని అంటూ ఉంటారు. అలా అన్నప్పుడు నా హృదయం నలిగిపోతుంది. మీకు ఒక మాట చెప్పానా? ఇప్పుడే చెప్పాను మీకు ఈ సంగతులు. వాడు అంటున్నాడు, ఏమండి నాకు చూపు లేదని అందరూ అనుకుంటున్నారు, కానీ అందరూ నన్ను దురదృష్టవంతుడు అనుకుంటున్నారు, కానీ నేను మాత్రం అదృష్టవంతుడండి అంటున్నాడు. విన్నారా? నిజంగా వాడికి ఈ వయసులోనే ఆ సంగతులన్నీ తెలిసినందుకు దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాన్న, ఎందుకు నాన్న నన్ను కుంటివాడిగా పుట్టించాడు దేవుడు అని ఒక అబ్బాయి అడుగుతున్నాడు వాళ్ళ నాన్నను. ఎందుకు నాన్న నన్ను గుడ్డివాడిగా పుట్టించాడు దేవుడు? కానీ నా బిడ్డ మాత్రం, శ్యామ్ మాత్రం ఎప్పుడు నన్ను అలా అడగలేదండి. ఎందుకు నాన్న నన్ను ఇలా పుట్టించాడని వాడు అలా అన్నందుకు నేను గర్వపడుతున్నాను, సంతోషపడుతున్నాను. ఎందుకంటే వాడిని ఎందుకు అలా పుట్టించాడనే సంగతి వాడికి తెలిసిపోయిందండి. చాలు, ఇంకా వాడు వెళ్ళిపోతాడు. ఇంకా వాడు ఆడుకో వెళ్ళిపోతాడు. నాకు తెలిసేది దేవుడు వాడిని ఎక్కడికో తీసుకొని పోతాడు. నా బిడ్డ బ్రతికినంతకాలం ఆ దేవుని కోసం మాట్లాడుతూనే వాడి జీవితం గడిచిపోవాలి. నా కోరిక అదే. వాడు ఒక ఇంజనీర్ కావాలా, డాక్టర్ కావాలా, ఒక యాక్టర్ కావాలా, ఏదో కోట్లు సంపాదించాలనే ఆలోచన నాకు లేదండి. నా కొడుకు దేవునిలో చక్కగా బ్రతికితే చాలు. అవే నా కోట్లు. వాడు చక్కగా దేవుని గురించి ఆలోచించి చాలండి. అవే నాకు లక్ష్యాలు. మన పరలోకపు తండ్రి మన గురించి ఏం ఆలోచిస్తాడు? కోట్లు సంపాదించేయాలనుకుంటున్నాడా? మన మంచి హృదయం దేవునికి కావాలా? మన మంచి మనస్సు దేవుడికి కావాలా? నా కుమారుడా, నీ హృదయమును నాకిమ్మ. నీ డబ్బు నాకు ఇమ్మని అనడం లేదే, నీ ఆస్తులు నాకు ఇమ్మని, నీ అంతస్తులు నాకు ఇమ్మడం లేదు. నా కుమారుడా, నీ హృదయం నాకు ఇస్తావా? దేవుని పిల్లలరా, నిజంగా చాలా మంచి మంచి సంగతులు విన్నానండి. ఈరోజు శ్యామ్ నోట నుంచి నేను విన్న మాట నాకే ఒక పాఠంగా అనిపించింది. దేవుడికి వందనాలు ప్రభు పేరిట. మరి అలాంటి కొడుకును కూడా ఇచ్చినందుకు దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. చిన్నప్పుడు మేము చాలా బాధపడ్డాం. శ్యామ్కు ఆరోగ్యం బాగాలేనప్పుడు, వాడు చావు బతుకుల మధ్యకి వెళ్ళిపోయినప్పుడు 1.5 సంవత్సరం హాస్పిటల్లోనే గడిపినాం. మా జీవితం అంతా, సంపాదించిన జీతం అంతా వాడి కోసమే ఖర్చు పెట్టేశాం. చివరికి బిచ్చగాడిని అయిపోయినాను. చేయి చాచి అడుక్కోవడం తప్ప అన్ని విధాలుగా చివరికి వాడి కోసం ఎంత అయిపోవాలో, ఏమైపోవాలో అది అయిపోయినాను. ఏందిరా, బాగున్నాడు కదా అబ్బాయి, చక్కగా ఉన్నాడు కదా అబ్బాయి. వాడు ఫోటో కింద ఉంటుంది చూడండి మీరు, శ్యామ్ది. చిన్నప్పుడు చాలా బాగుండేవాడు. మంచి చూపు, మంచి లావు, భలే ఉండేవాడు పిల్లుడు, చాలా బాగుండేవాడు. 2.5 సంవత్సరం 3 సంవత్సరాలప్పుడు సడన్గా వాడికి కళ్ళు కనపడకుండా పోయాయి. ఎక్కడెక్కడ తిరిగాం.
కడపంతా తిరిగి తిరిగి, తిరుపతి అంతా తిరిగి తిరిగి మరలా రాయివేలూరుకి వెళ్ళిపోయి ఉన్నవన్నీ పోగొట్టుకున్నాను. ఏమీ లేని వాడిని అయిపోయినాను. వాడు బాగుండాలని చేయాల్సిన పని అంతా చేశాను, ఫలితం లేకుండా పోయింది. 1.5 సంవత్సరం హాస్పిటల్లోనే జీవించాను. హాస్పిటలే మా ఇండ్లు, బాత్రూమే మా ఇండ్లు. 10 చపాతీలు 10 రోజులు తినేవాళ్ళం. తిండి కోసం మొగమాసి ఉన్న వాళ్ళంగా మారిపోయేవాళ్ళం. డబ్బులు లేక ఒకరోజు శ్యామ్కి ఇడ్లీ కోసం చెయ్యి చాచలేక, ఎవరిని అడగలేక ఒకే ఒక్కసారి దేవుణ్ణి కోరిని, తండ్రి వీడిని తీసుకొని పోతావా, ఇంక నా వల్ల కావడం లేదని చెప్పి ఒకే ఒక్కసారి నోటు తెరిచి అడిగిన, వాడిని చంపే ప్రభు అని. ఇప్పుడు అర్థమవుతుంది నాకు, వాడిని చంపడానికి కదరా నేను కనింది, చచ్చిన వాళ్ళందరినీ బతికించడానికి వీడిని బతికిస్తాను. ఎలా బతికిస్తానో తెలుసా? నీ కళ్ళతో నువ్వు చూడాలని ఆ రోజే దేవుడు అనుకున్నాడు. దేవుని పిల్లలరా, అలా శ్యామ్ చిన్నప్పటి కూడా నిజంగా వాడు ఇంత గొప్పవాడు అవడానికి వాడుకున్న లోపమే కారణమా? ఎస్, వాడుకున్న లోపమే. వాడు భవిష్యత్తులో కూడా ఉన్నతంగా ఎదగడానికి కారణం కావచ్చని నేను రూఢిగా నమ్ముచున్నాను. ఈరోజు వాడు పలికిన మాటలు చాలా చక్కని మాటలు. మోషేని అడుగుతున్నాడు దేవుడు, నాకు నోటి మాధ్యం ఉంది ప్రభువా, నాకు నత్తి ప్రభువా, వాళ్ళ దగ్గర పోయి ఏం మాట్లాడమంటావు? ఒక మాట సరిగ్గా వస్తే ఇంకొక మాట సరిగ్గా రాదు. అలాంటి నేను పోయి ఏం మాట్లాడమంటావు ఆ ఫరోతో? నత్తివాడివా, మోగవాడివా, చెవిటివాడివా, కుంటివాడివా, గుడ్డివాడివా? ఏంటి మోసే అలా మాట్లాడుతున్నావు నువ్వు? అసలు అలా పుట్టించింది ఎవరో తెలుసా? నేనే కదా. అలా పుట్టించింది ఎవరో తెలుసా? నేనే కదా. నిర్గమకాండంలో ఉన్నటువంటి మాట మీరు చూడండి, 4:14 ఆల్రెడీ చూశారు కదా. 4:14 చూడమ్మా, ఒకసారి చదవండి తల్లి. ఏముందమ్మా అక్కడ? దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. 4:14 కదమ్మా, 4:11 క్షమించాలి, 4:11 దేవుడు మాట్లాడుతున్నాడు. మానవులకు నోరిచ్చిన వాడెవడు? మోగవానినే కానీ, చెవిటి వానినే కానీ, దృష్టి కలిగిన వానినే కానీ, గుడ్డి వానినే కానీ పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా. నేనే కదా పుట్టించింది, నేనే కదా మోషే పుట్టించింది. నువ్వు వెళ్ళు. అర్థమవుతుందా? నువ్వు వెళ్ళు నాయనా, నీ నోటికి నేను తోడా, నువ్వేమి పలకవలసినది నీకు నీ తోడు నేను మాట్లాడిస్తానయ్యా. నేనున్నాను కదా నీ వెనక. ఈరోజు శ్యామ్ ఎలా చెప్పగలుగుతున్నాడు? నేను బుక్ చూసి చెప్పగలుగుతున్నా, నేను బుక్ చూసి చెప్పగలుగుతున్నాను, బైబిల్ చూసి చెప్పగలుగుతున్నాను, నోట్స్ రాసుకొని చెప్పగలుగుతున్నాను. మరి నా కుమారుడు ఏం చూసి చెప్పగలుగుతున్నాడు? శ్యామ్ ఏం చూసి చెప్పగలుగుతున్నాడు? వాడు చూపు లేదు కదా, వాడు కనపడదు కదా.
మరి ఎలాగా చెప్పగలుగుతున్నాడు? ఈరోజు అద్భుతమైన మాటలు వాడు అందించాడు కదా. మరి అందించడానికి వాడు వెనక ఉండి వాడితో మాట్లాడించింది ఎవరు అనుకుంటున్నారు? దేవుడు అండి. నిజంగా ఎంత గొప్ప భాగ్యవంతుడండి శ్యామ్. అంటే నేను నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాను, నీతో మాట్లాడిస్తాను, అంతే కదా. మరి ఈ లోపాన్ని సరిచేయాల్సింది ఎవరు? ఇచ్చినాయనే కదా. ఆ లోపం ఇచ్చినాయనే కదా. ఆ లోపాన్ని ఏం చేయాలా? ఫుల్ఫిల్ చేయాలంటే ఆయనే చేయాలి. ఇంకెవరు చేయగలరు? ప్రభా నాకు లేదు కదా ప్రభా. లేని కాడ నేను ఉన్నాను కదా నాన్న, లేని దగ్గర నేను ఉన్నాను కదా, నిన్ను నడిపించడానికి నేను ఉన్నాను కదా. అబ్బా, అంటే లేని అవయవాల దగ్గర ఆయన ఉంటాడా? నువ్వు చేయలేని దగ్గర ఆయన చేయించడానికి ఉంటాడా? ఈరోజు అర్థమైందండి నాకు. దేవుని పిల్లలారా, మన జీవితాల కంటే వాళ్ళ జీవితాలే మంచివని అర్థమవుతుంది నాకు. కళ్ళుండి సరిగ్గా లేరండి చాలామంది. అందుకే కళ్ళున్నోళ్ళు కళ్ళు లేని వాళ్ళుగా మారాలి, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఉన్నవాళ్ళుగా మారాలి. గుడ్డివాడు చూపు పొందాలి, చూపు పొందిన వారు గుడ్డోళ్ళు అయిపోవాలన్నాడు. అంటే బాగున్న వాళ్ళంతా గుడ్డి వాళ్ళుగా మారాలి. ఎందుకంటే ఆడు చూడు ఎలా ఉన్నాడు, మీరు చూడు ఎలా ఉన్నారు. మీకు అన్నీ ఉండి లాభం ఏంటి? అన్నీ ఉండి లాభం ఏంటి చెప్పండి? కళ్ళుండి మనం ఈ కళ్ళతో ఏం చేస్తున్నాం? ఏం చూస్తున్నాం? నోరుండి ఏం మాట్లాడుతున్నాం? ఆడవాళ్ళు రోజుకు 18,000 మాటలు. ఆడవాళ్ళు రోజు 18,000 మాటలు, మగవాళ్ళు సుమారు 13,000 నుంచి 14,000 మాటలు. ఈ 18,000 మాటలు స్త్రీలైతే, 14,000 మాటలు పురుషులైతే, ఈ 18,000 మాటలు దేనికోసం మనం ఉపయోగిస్తున్నాం? వినపడుతుందన్న మాట మీకు? ఈ 18,000 మాటలు మనం దేనికి ఉపయోగిస్తున్నాం చెప్పండి. స్త్రీలను అడుగుతున్నాను నేను. అమ్మ, మీరు 18,000 మాటలు మాట్లాడుతున్నారు కదా, అధిక మాటలు దేనికోసం ఉండాలి? దేవుని కోసమే ఉండాలి. ఎందుకంటే నోరిచ్చిన వాడెవడు? ఆ నోరిచ్చిన దేవుని కోసం 18,000 మాటల్లో కనీసం 10,000 మాటలు ఉన్నాయా? చెప్పండి, మీరు చెప్పండి. 18,000 మాటల్లో 10,000 మాటలు దేవుని కోసం మాట్లాడాలి కదా మనం. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా వాడు నాకు పాత్రుడు కాదన్నాడు కదా. నాకంటే ఎక్కువ ఎవరిని ప్రేమించినా వాడు నాకు పాత్రుడు కాదన్నాడు కదా. మరి దేవుని పిల్లలారా, మాటల్లో కూడా అధిక మాటలు ఎవరి కోసం ఉండాలి? మరి 10,000 మాటలు దేవుని కోసం ఉన్నాయా? మన దాంట్లో కనీసం అంటే 8,000 మాటలు దేవుని కోసం ఉన్నాయా? పురుషుల్లో 10,000 మాటలు లేనప్పుడు 18,000 మాటల్లో సుమారు 14 నుంచి 15,000 మాటల్లో కనీసం 8,000 మాటలు పురుషుల్లో లేనప్పుడు ఏమండి నోరు అవసరం? వీళ్ళకు నోరు లేకపోయింటేనే బాగుండు కదా. మీరు చెప్పండి, నోరు ఉంటే బాగుండా లేకపోయింటే బాగుండా? నాకు అనిపిస్తుంది నోరు లేకంటే బ్యా 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 అని అట్టం కూడా చెప్పుకోండొచ్చు, కరపత్రికలన్నా పెంచుకోండొచ్చు. ఉండి లాభం లేకుండా పోతుంది. రోజుకు 4 వాక్యం చెప్పలేకపోతే, 4 మాటలు చదవలేకపోతే, కళ్ళుండి చదవలేకపోతే, నోరుండి చెప్పలేకపోతే, కాళ్ళుండి స్వార్థకు వెళ్ళలేకపోతే, కాళ్ళు ఎందుకు? గుడ్డివాడిగా ఏమండి కుంటివాడిగా పుట్టుంటే బాగుండు కదా, గుడ్డివాడిగా పుట్టుంటే బాగుండు కదా, మోగవాడిగా పుట్టుంటే బాగుండు కదా. నాకు తెలిసి అలా పుట్టుంటేనే బాగుండేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఈ అవయవాలన్నీ ఉండడం వల్ల ఏం చేయాలో తెలుసా? దేవునికి లెక్కలు చెప్పాలని శ్యామ్ చెప్తున్నాడు. విన్నారా లేదు మీరు? అంటే మాటకు లెక్క చెప్పాలనా? మత్తయి సువార్తలో ఉంది కదా. మత్తయి సువార్త 10వ
మత్తయి సువార్త 12వ అధ్యాయము ఏమండి 12, 36, 37 చదవండి ఒకసారి. ఆత్మజ్ఞానం నేర్పిస్తున్నాను మీకు ఈరోజు. ఆత్మజ్ఞానం పాఠం మీకు చెప్తానని చెప్పి వాయిస్ మెసేజ్ పెట్టాను, తర్వాత పోస్టర్ పెట్టాను వాట్సాప్లో. వాయిస్ మెసేజ్ పెట్టాను. ఇదంతా ఆత్మజ్ఞానమే. శరీర సంబంధమైన వాళ్ళకి ఈ మాటలు అర్థం కావు. శరీరసారంగా బ్రతికే వాళ్లకు దేవుడు అర్థం కాడు. దేవుని పిల్లలారా, లెక్క చెప్పాలంట దేవునికి. ఏం చెప్పాలనైనా చదువుమా. నేను నీతో చెప్పున్నదేమనగా, మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును. అందుకే అండి, మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క చెప్పాలంట. చాలామంది ఫోన్ చేస్తే అనవసరమైన మాటలు ఎక్కువ ఉంటాయి, అవసరమైన మాటలు తక్కువ ఉంటాయి. ఏం రవిన్నా కరెక్టేనా? ఎవరితోనే మీరు మాట్లాడండి, స్త్రీలు కానీ పురుషులు కానీ. ఏమ్మా స్త్రీలేక అవసరమైనటివి ఎక్కువ ఉంటాయి, అనవసరమైనటివి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు మీరందరూ ఫోన్ చేస్తారు కదా, మనం అందరం ఫోన్ చేసుకుంటాం కదా, మాట్లాడుకునేటప్పుడు ఏ మాటలు ఎక్కువ ఉంటాయి? లెక్క చెప్పాలని మనకు తెలీదా దేవునికి? అనవసరమైన మాటలు ఎందుకు? అనవసరమైన మాటలు మాట్లాడడం వల్ల లాభం ఏంటి? ఒక్కొక్కసారి మన నోట్లోంచి అనవసరమైన మాటలు వస్తున్నప్పుడు నిజంగా అండి, నాకైతే పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తా ఉంటాడు, నాయనా ఇది అనవసరమైన మాట, నాయనా ఇది అనవసరమైన మాట, నువ్వు వెళ్ళిపోతున్నావు, అనవసరమైన మాటలు మాట్లాడుతూ నువ్వు వెళ్ళిపోతున్నావు, ఆపి ఇంకా ఆపి ఆపి అంటూ ఉంటాడు. కానీ భ్రష్టాత్మ ఒకటి ఉంటుంది కదా మనలో. ఏ ఆత్మ? భ్రష్టాత్మ మనలో ఉండి ఏం చేస్తూ ఉంటుంది? ఆయన ఆపు ఆపు అంటూ ఉంటే మనం ఏడపుతాం, పోతూ ఉంటుంది బండి. ఇది యాడికి పోయి ఆగుతుందో కూడా తెలియదు, ఎందుకంటే దానికి బ్రేకులు ఉండవు. నోటికి బ్రేకులు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొద్దున మా మామ ఆపే 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 నువ్వు అంటున్నాడు. మా ఎత్తను ఏంది ఆపమంటావు నువ్వు అని, వద్దే నువ్వు మాట్లాడితే బాబు అంటున్నాడు. భయం ఆయనకు మాట్లాడితే. ఆపు నువ్వు అంటున్నాడు. ఎందుకు? ఏదంటే అది రావడం వల్ల ఇంకా సమస్య పెరుగుతుందేమో. వద్దు ఇంక స్టాప్ చేయి, గమనండు. తెలివిగా మాట్లాడినాడు. తెలివైన వాళ్ళు చేయాల్సిన పనులు అవే. సమస్యల దగ్గర ఎక్కువగా ఆడవాళ్ళను మాట్లాడకూడదు. ఆ సమస్యలు పెరుగుతాయా తగ్గుతాయా? ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే వీళ్ళు లోడతారు, ఎప్పటి నుంచో ఉన్నటువన్నీ లోడతాడు. అప్పుడు నువ్వేం చేసినావు తెలుసా? అప్పుడు నువ్వేమన్నావు తెలుసా? అంతే, వీళ్ళు పొట్ట పగిలిపెట్టేట్టు ఉంటుంది. అవన్నీ దించుకోవాలంటే ఇవన్నీ ఎత్తుకుంటారు. ఇవన్నీ ఎత్తుకుంటే సమస్య పెరుగుతుందా తగ్గుతుందా? తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే సమస్యలు పెరగకుండా వాటిని ఏం చేస్తారు? స్టాప్ చేస్తారు. మాటలు పెరగచ్చు, దేవుని కోసం పెరిగితే పర్వాలేదు, దేవుని కోసం మాట్లాడుకుంటే పర్వాలేదు. అనవసరమైన మాటల వల్ల మనం దేవునికి లెక్క చెప్పాలని 36 37 నీ మాటలను బట్టి నీతిమంతుడు అని తీర్పు నొందుదువు. నీ మాటలను బట్టి నీతిమంతుడివి, నీ మాటలను బట్టి అపరాధివి అపరాధివి అపరాధివి. చూసావా? నీ మాటలను బట్టి తీర్పు తీర్చబడుతుంది. నీ మాటలను బట్టే నువ్వు నీతిమంతుడివి, నీ మాటలను బట్టే నీవు అపరాధివి. మాటను బట్టి నీతిమంతుడో అపరాధో దేవుడు ఏం చేస్తాడు?
తెలియచేసేస్తాడండి మనకు. నిజంగా అండి, బ్రతుకున్నప్పుడే మనకి ఇన్ని మంచి సంగతులు చెప్పిన దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు ప్రభు పెట్టి తెలియజేసుకుంటున్నాను. చాలా అవకాశాలు ఇచ్చాడండి దేవుడు. అంటే నోటికి కళ్ళెం పెట్టుకోవాలంట. పెరుగుతూ పోతున్నప్పుడు నోటికి ఏం చేయాలి? కళ్ళెం పెట్టుకోకపోతే ఎవరు తెలుసా? ఎవరు తెలుసా? నోటికి కళ్ళెం పెట్టుకోకపోతే ఎవరో తెలుసా? చాలాసార్లు చెప్పాను మీకు నేను. ఎవరో చూడండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక, యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 26వ వచనాన్ని చూడండి ఒకసారి. యాకోబు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 26 చదవండి. యాకోబు రాసిన పత్రిక బాబు పేజీ నెంబర్నైనా 210. యాకోబు రాసిన పత్రిక కొత్త నిబంధన గ్రంథం 210 పేజీ నెంబర్. ఇంటికి పోయిన తర్వాత ఒకసారి పుస్తకాలు తిరగేయండి. ఏ పుస్తకం ఏడుండదు, ఏ పుస్తకం ఏడుండదు అని తిరగేయండి. సెల్లులు తిరగయిద్దండి. దాంట్లో అంతా సొల్లులే తప్ప, చెత్త తప్ప, చెదారం తప్ప మంచి ఉంటుంది. కానీ ఆ మంచిని ఈ భ్రష్టాత్మకుడు ఉన్నాడు కదా మనలో, ఆడేం చేస్తాడు? అది చూడు అని చెప్పి మనల్ని ఎక్కడికో తీసుకొని పోతాడు. ఒక ఆమె అంటుంది నాతో, ఏమండి వాళ్ళ ఆయన చెప్తున్నాడు, ఏమండి ఈవిడికి సెల్ పిచ్చి ఎక్కువండి, రాత్రిలో 2 వరకు అంట. ఏమ్మా 2-3 వరకు ఏం తల్లి అంటే, ఏందో నాది ఇలా పోతానే ఉంది, నా చెయ్య ఇట్టే పోతుంది, నా ఎంత పోతా ఉన్నా కూడా ఆపుదాం అనుకుంటే పోతానే ఉన్నదంట, చెయ్యి పోతానే ఉందంట. ఇంకేమీ లేదు, బ్రేక్ లేదు. చాలా మందికి నోరు పోతూ ఉంటుంది, చాలా మందికి చెయ్యి పోతూ ఉంటుంది, చాలా మందికి కాలు పోతూ ఉంటుంది. వీళ్ళకి ఏమి లేవు, బ్రేకులు లేవు. బ్రేకులు లేకపోతే ఏమవుతుంది? బ్రేకు లేకపోతే బండికి యాక్సిడెంట్ అవుతుంది, ప్రమాదం. ఏం ప్రమాదం? ఏడ ప్రమాదాల గురించి చెప్పడం లేదు దేవుడు. నరకం అనే పెద్ద ప్రమాదం ఉంది. ఆ ప్రమాదం నుంచి తప్పించడానికి ప్రభు దయ వల్ల మనమందరం సంఘంలోకి చేర్చబడ్డాం. నిజంగా ఎక్కడ దొరుకుతాయి ఈ మాటలు? ఎవరు చెప్తారు ఈ మాటలు? బళ్ళో చెప్తారా? చెప్పండి. బళ్ళో చెప్తారా, గుళ్ళో చెప్తారా? గుళ్ళో చెప్తారు, బళ్ళు ఎవరు చెప్పరు. కానీ గుడికి రావడానికి సాతాను మనం రప్పించదు. నువ్వు వీడికి వస్తున్నావు అంటే నీకు ఏదో ఒకటి పెడుతుంది, రానికుండా నీకు ఏదో ఒకటి ఏర్పాటు రెడీగా ఉంటుంది. వచ్చినావంటే నువ్వు గొప్పోడివి. నిజంగా వచ్చినారంటే మీరు గొప్పోళ్ళు. వాటన్నిటినీ కాదనుకొని వచ్చేసారు. మళ్ళీ ఈడికి వచ్చినా కూడా మీకు ఏదో ఒకటి మైండ్లో పెడుతుంది. నేను చెబుతున్నా కూడా మీ మనసు ఆడుకో వెళ్ళిపోతుంది. మీరు ఏందేందో ఆలోచిస్తూ ఉంటారు. అంటే మనసు ఎక్కడికో పంపించేస్తుంది, మనిషిని మాత్రం ఎక్కడ కూర్చోబెడుతుంది. అంత మంచి మాట్లాడండి. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తిగల వానిని అని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. నోటి కళ్ళెం పెట్టుకోకపోతే వాడెవడు? భక్తుడా, భక్తిహీనుడా? మీరు చెప్పండి. బైబిల్ ఎంత మంచి గ్రంథమో చూడండి, ఎంత మంచి మాటలు చెప్తాదో చూడండి, మనిషిని ఎంత చక్కటి భక్తి మార్గంలో నడిపిస్తా చూడండి బైబిల్. మళ్ళా చదవన్న మాట, మళ్ళా చదవండి. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక, అంటే కళ్ళెం పెట్టుకొనక. కళ్ళెం అంటే తెలుసా మీకు? కళ్ళెం అంటే ఏందమ్మా? ఎద్దుకు పగ్గం ఉంటుంది, కళ్ళెం ఎక్కడ ఉంటుంది అంటే గుర్రం నోట్లో ఉంటుంది. గుర్రం నోట్లో కళ్ళెం ఉంటుంది. దానికి పగ్గం సెట్ కాదు, దాన్ని పగ్గం మెయింటైన్ చేయలేదు. అందుకే దానికి ఏం పెడతారు?
కళ్ళెం, ఇనప కళ్ళెం పెడతారు నోట్లో, ఇనప కళ్ళెం పెడతారు. ఆ కళ్ళెంతో ఆపరేటింగ్ చేస్తూ ఉంటాడు ఎవరు? సవారీ చేసే వ్యక్తి. మనం కూడా నోటికి ఏం పెట్టాలి? కళ్ళెం పెట్టాలి. వెళ్ళిపోతుంది నోరు, అది ఏదంటే అది మాట్లాడుతుంది. అప్పుడు ఏం చేయాలా? కళ్ళెంతో లాగాల. గుర్రంని స్టాప్ చేయాలంటే అది మామూలు పరుగు కాదు. గుర్రం అంటే ఏందనుకుంటున్నారు? పరుగు, మామూలు పరుగు గుర్రం. ఈరోజు రైళ్ళు బస్సులు ఎన్ని వచ్చినాయిలే, కానీ ఒకప్పుడు రైళ్ళు ఏమనుకుంటున్నారు, ఒకప్పుడు బస్సులు ఏమనుకుంటున్నావు, ఒకప్పుడు కార్లు ఏమనుకుంటున్నావు. గుర్రాలు, గుర్రం ఏం స్పీడ్తో పడుతుంది తెలుసా? మినిమం 70-80 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. అది 80 కిలోమీటర్ల స్పీడ్ గంటన్నర లోపల వెళ్ళిపోతుంది అది. అలాంటి స్పీడ్లో వెళుతున్నటువంటి ఆ గుర్రాన్ని కంట్రోల్ చేయాలంటే ఏముండాలి? కళ్ళెం. మన నోరు కూడా గుర్రంలాగా పరిగెత్తంది. మన కాళ్ళు కూడా గుర్రంలా పరిగెత్తున్నాయి. మన చేతులు కూడా గుర్రంలా పరిగెత్తున్నాయి. మన చూపు గుర్రంలా పరిగెత్తా ఉంది. మన అవయవాలన్నీ గుర్రాల్లా పరిగెత్తా ఉంటే ఆ అవయవాలను కంట్రోల్ చేయడానికి ఏముండాలి? కళ్ళెం. అందుకే ఒక అవయవం గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎవడైనాను నోటికి కళ్ళెం పెట్టుకొనక, ఎవడికైనా గుర్రానికి అని చెప్పడంలో ఇలా మనం గుర్రాలకు అనుకుంటున్నాం. ఆ గుర్రాలు ఎవరో కాదు, మీరే. మీ నోటికి అంటే మన నోటికి కళ్ళెం పెట్టుకోవాలి అంటున్నాడు. మరి ఈ రోజు నుంచి ఎంతవరకు ఎంతమంది కళ్ళెం పెట్టుకుంటారో శుక్రవారం అడుగుదాం. ఈరోజు మీరు ఏం చేయాలంటే ఒక బుక్ తీసుకొని, అందరూ బుక్కులు తెచ్చుకున్నారు నాయన, చాలామంది తెచ్చుకోలేదు. ఇంటికి పోండి, మీ బుక్ నాకు శుక్రవారం చూపించాలి. మీరు మీ బుక్ శుక్రవారం చూపించాలి నాయన. వీళ్ళందరికీ ఫోటో కొట్టు, మళ్ళీ ఎగర కొడతారు ఎవరన్నా. ఇంటి దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళు నాకు అందరికీ తెలుసు కదా, వీళ్ళన్నీ నాకు తెలుసు కనుక ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు మీరు ఒక నోట్స్ తీసుకొని గీటు కొట్టండి, మధ్యలో గీటు కొట్టండి, పైన ఒక గీటు. నా మాటలు దేవుని మాటలు అని చెప్పి, దేవుని కోసం మాట్లాడే మాటలు, నా కోసం మాట్లాడే మాటలను రాసుకొని, ఏమండి దేవుని కోసం అనే మాటలు, దేవుని కోసం అనే మాటలు, దేవుని కోసం అనే మాటలు, నా కోసం అనే మాటలు రెండు రాసుకోండి. శుక్రవారం వచ్చి మీ నోట్స్ నాకు చూపించండి. ఎవరు మాటలు? మళ్ళా అబద్ధాలు రాసేయాలి దాంట్లో, అన్ని దేవుని మాటలనే. అబద్ధాలు రాస్తే మళ్ళీ దేవుడికి పట్టబడతారు, నాకు కాదు. మీ శుక్రవారం మీ బుక్ నాకు తీసుకొచ్చి చూపించాల. ఎవరి కోసం ఎన్ని మాటలు మాట్లాడినారో మాట్లాడతాం, ఆటోమేటిక్గా మనం మాట్లాడతాం. మీరు మాట్లాడిన ప్రతి మాటలో దేవుని కోసమే ఎక్కువగా ఉండాలి. అర్థమవుతుంది? దేవుని కోసమే ఎక్కువగా ఉండాలి. మీ కూతురుతో మాట్లాడతారా, మీ కొడుకుతో మాట్లాడతారా, మీ అమ్మతో మాట్లాడతారా, మీ నాయనతో మాట్లాడతారా, మీ బంధువులతో మాట్లాడతారా, ఎవరితో మాట్లాడతారా, అన్నీ వద్దు. ఎవరితో మాట్లాడినా మీరు ఏం మాట్లాడాలి? దేవుని కోసం మాట్లాడిన ఏమి తప్పేముంది? ఏం మాట్లాడాలి యాక్చువల్గా మనం? దేనికోసం మాట్లాడాలండి? మన నోరు దేనికోసం ఉపయోగపడాలా? అసలు నోరే లేకపోతే మన పరిస్థితి ఏంది? నోరే లేకపోతే మన పరిస్థితి ఏంది? నోరిచ్చి, దేవుడు బైబిల్ ఇచ్చి, దేవుని మాటలు ఇచ్చి, ఆ మాటలు చెప్పని చెప్పి నోట్లో దేవుని మాటలు రావాలని చెప్పి నోరిస్తే, ఈ నోరు దేవుని కోసం మాట్లాడకుండా మన కోసం మనం మాట్లాడుకునేటప్పుడు ఏం చేయాలంట? ఆ నోటికి కళ్ళెం పెట్టాలంట. అప్పుడు ఎవరు? కళ్ళెం పెట్టినవాడెవడు? కళ్ళెం పెట్టినవాడు ఎవడంటే దేవుని పిల్లలరా. కళ్ళెం పెట్టినవాడు ఎవడంటే భక్తుడు. ఎవరు భక్తుడు? ఇప్పుడు చెప్పండి, భక్తులు ఎవరండి? నోటికి కళ్ళెం పెట్టుకునేవాడే భక్తుడు. నాగేంద్ర అర్థమవుతుంది? ఎవరు భక్తుడు? నోటికి కళ్ళెం. నువ్వు మాట్లాడుతుండవులే, మాట్లాడు. ఆ మాటల్లో భక్తి కలిగినటువంటి మాటలు రావాలంటున్నాడు.
ఎక్కువ పర్సంటేజ్, ఎక్కువ మాటలు, భక్తి కలిగినటువంటి మాటలు రావాలంటున్నాడు. ఆ మాటలు మాట్లాడినప్పుడు నా సంకల్పం నెరవేరినప్పుడు నీకు నోరిచ్చి లాభం ఏంటి? నీకు నోరిచ్చి లాభం ఏంటి? నీకు కాళ్ళు ఇచ్చి లాభం ఏంటి? నీకు కన్నిచ్చి లాభం ఏంటి? నీకు అవయవాలన్నీ ఇచ్చి లాభం ఏంటి? పెరికేసి ఆడపడే అన్నాడు దేవుడు. నీ కన్నుతో నీవు చేయవలసిన పని చేయకుండానప్పుడు ఎందుకు ఆ కన్ను అని అడుగుతున్నాడు ఆయన. నీ కన్ను దేనికిచ్చానో, ఆ కన్ను దేనికిచ్చానో దానికోసం అది ఉపయోగపడినప్పుడు ఆ కన్ను ఎందుకు బాబు పెరిగి పడేసే అన్నాడు. ఎందుకంటే ఆ కన్ను లేకపోతేనే నువ్వు బాగుపడతావు. పనికి మాలినటువంటి చూసి, పనికి మాలినటువంటి వాటి ద్వారా మన మనసు చెరుపుకొని చెడిపోవడం కంటే ఆ కన్నే లేకుండా పోవడం మంచిది కాదంటావు చెప్పు. నేను చెప్పేది ఏమన్నా కరెక్టా కాదా? అది నా మాట కాదు, ఎవరి మాట? దేవుడి మాట. నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడలా దాన్ని పెరికేమన్నాడు. ఏమంటే న్యాయం ఉంది ఆ మాటలో? ధర్మం ఉంది ఆ మాటలో? దేనికోసం ఆ ఫ్యాన్ చేసుకున్నామో ఆ ఫ్యాను దానికోసం ఉపయోగపడినప్పుడు, దేనికోసం ఆ సెల్ కొనుక్కున్నామో దానికోసం ఆ సెల్ ఉపయోగపడినప్పుడు, దేనికోసం ఒక వస్తువుని చేసుకుంటామో ఆ వస్తువు దానికోసం పని చేయనప్పుడు ఆ వస్తువుని ఏం చేస్తాం చెప్పండి? పారేస్తామండి. ఫ్రిడ్జ్లో టమోటాలు పెట్టుకుంటాం. కుళ్ళిపోయిన టమోటా పెట్టుకుంటామా, మంచి టమోటా పెట్టుకుంటామా? కుళ్ళిన ఏడవేస్తాం, మంచి టమాటాలు పెట్టుకుంటాం. దేవుడు కూడా ఈ భూమి మీద ఎవరిని పెడుతున్నాడు? మంచి వాళ్ళని పెడుతున్నాడు. బాగా వినండి. నా పిల్లలు మంచి వాళ్ళుగా ఉండాలనుకుంటున్నాడు. భూమి మీదకి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరూ మంచిగా ఉండాలి. ఈ మంచిగా ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడ ఉండాలి? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? పరలోకం వెళ్ళాలి. బాగా వినండి. ఇక్కడ ఉన్నటువంటి మంచి వాళ్ళుగా మారినటువంటి ప్రతి ఒక్కడు పరలోకానికి వెళ్ళాలి. కుళ్ళిన వాడు ఏడ ఉండాలి? కుళ్ళిపోయిన టమాటా ఎక్కడేస్తామమ్మా? కుళ్ళిపోయిన కూరగాయలు ఎక్కడేస్తామమ్మా? ఫ్రిడ్జ్లో పెట్టుకుంటామా? పాడైపోయినటివి పారేస్తాం కానీ పెట్టుకోమమ్మా ఫ్రిడ్జ్లో. మరి మనం కూడా కుళ్ళిపోయామా, చక్కగా ఉండమా చెప్పండి? మనల్ని మనం పరీక్షించుకుంటే కుళ్ళామా, చక్కగా ఉన్నామా? మనల్ని మనం పరీక్షించుకున్నాం. షడ్రక్ మంచోడా కాదా? రవెన్న మంచోడా కాదా? నేను చెప్పడం కాదు, మనల్ని మనమే పరీక్షించుకున్నాం. మనం ఎలాంటి వాళ్ళం? కుళ్ళిన వాళ్ళమా, కన్న తండ్రి ఇష్టపడిన చక్కటి రూపం కలిగినటువంటి వాళ్ళమా? నిజంగా కొన్ని కూరగాయలు చూస్తే వదిలిపెట్ట బుద్ధి కదండి. నా బజారు పోతే తీసుకొచ్చుకోవాలా తెచ్చుకుంటానండి. ఎందుకు? అవి 2 రోజులకి ఏమవుతాయి? పాడైపోతాయి. ఎప్పుడు పారేస్తాం. దేవుడు కూడా చక్కగా తెచ్చుకున్నాడు ఈ భూమి మీదకి. కానీ కుళ్ళిపోయినటివి చెత్తలో ఉండాలి కానీ ఇంట్లో ఉండకూడదు. దేవుని పిల్లలారా, దేవుడు అందుకే పరలోకంలో ఉండాలి. మీరు మంచివి పరలోకంలో ఉండాలా? చెత్త చెదారం అంతా, కుళ్ళినవంతా పాతాళంలో ఉండాలా? ధనవంతుడు అన్నాడు, ఎందుకు పోయాడికి? దేని పోయాడికి? వాడు కన్ను తీసి పారాయలేకపోయాడు అనగా వాడు కోరికను చంపలేకపోయాడు. చంపలేని వాడు నాకెందుకు? చంపేవాడు కావాలి నాకు. గొల్లియాతు వచ్చినాడు. అసలు ఇశ్రాయేలులో దేవుడు ఉన్నాడా? ఇశ్రాయేలీయులు బలహీనుడు. నీ దేవుడు బలహీనుడు అన్నప్పుడు ఏమండి దావీదు గారికి వచ్చిందండి రోషం. నీ దేవుడు బలహీనుడు అన్నప్పుడు దావీదుకి వచ్చింది రోషం, పౌరుషం. ఎలా వచ్చింది? ఎంతమంది ఉన్నారు ఇశ్రాయేలు? ఎంతమంది ఉన్నారండి? లక్షల మంది ఉన్నారు ఇశ్రాయేలు. సైన్యంలో ఎంతమంది ఉన్నారు? లక్షల మంది ఉన్నారు.
ఒక్కడికన్నా రోషం వచ్చిందే? నీ దేవుడు బలహీనుడు, ఇశ్రాయేలీయులతో దేవుడే లేడు, రండ్రా ఎవడొస్తాడో, మీలో దమ్మున్న మగాడు, దేవుడు లేనోళ్ళరా మీరందరూ, మీరేదో పెద్ద దేవుడు ఉన్నాడని చెప్పుకుంటున్నారు అన్నప్పుడు, ఏమండి ఇశ్రాయేలుకు రోషం లేదా, పౌరుషం లేదా, మీసం లేదా? చెప్పండి. ఒకడికి వచ్చిందండి రోషం, పౌరుషం. అడెవడో తెలుసా? దావీదు. కింగ్ డేవిడ్ అంటే దేనికి కింగ్? డబ్బుంటే కింగా? ఆస్తి ఉంటే కింగా? ఎవడు చెప్పాడు అసలు? ఆస్తి ఉంటే, డబ్బుంటే, అంతస్తుంటే, నీకు హోదా ఉంటే, నీకు పదవి ఉంటే, నీకు పలుకుబడి ఉంటే కింగ్ అని ఎవడు చెప్పాడు? మనోళ్ళు కూడా చాలా మంది మోసపోతున్నారు. 4 ఎకరాలు భూమి ఉండేదలిగే, ఏమండి 4 రూపాయలు వెనకేసుకునేదలిగే, ఇంకా నాకు మించినోడు ఎవళ్ళే అని చెప్పి ఇట్ట కాలరగేసుకొని తిరుగుతున్నాడు. పాప అమాయకుడు, ధనవంతుడిని చూడరా బాబు. వాడు కాలరగేసుకొని తిరిగాడు, నా దగ్గర ఎంత ఉండదు, అంత ఉండదు, ఇంత ఉండదు అని చెప్పి ఓ అని తిరిగాడు. ఎన్ని రోజులు తిరుగుతావు? నీ భూమి అట్టే ఉంటుంది, నువ్వు ఉంటావా? నీ బంగారు అట్టే ఉంటుంది, నువ్వు ఉంటావా? నీ ఆస్తి అట్టే ఉంటుంది, నువ్వు ఉంటావా? సంపాదించుకోవాల్సింది అది కాదయ్యా, దానికంటే ముఖ్యంగా నలుగురి దగ్గర మంచి పేరు సంపాదించుకో, నలుగురి దగ్గర మంచివాడు అనిపించుకో, నలుగురిని ఆదుకోవడం అంటే దేవునిలో వాళ్ళను నడిపించడం, దేవుని మార్గంలో నడిపించడం, దేవునిలో చక్కగా వాళ్ళని బ్రతికించడం, ఇదే వాళ్ళని ఆదుకోవడం. పాపంలో చిక్కిన ప్రతి ఒక్కరిని బయటికి తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయి. వచ్చాడు సాతాను, ఉండాడా దేవుడు అంటున్నాడు. ఏమండి ఎవడైనా సరే ఉండడరా, రారా నువ్వు అంటున్నాడా? ఒక జయశాలి గారు తప్ప ఆ కాలంలో. దేవుని పిల్లలరా, లేచాడండి దావీదు. అంటే రోషం దేనికి, పౌరుషం దేనికి? రోషం పౌరుషం ఉండకూడదంట. ఆర్సీఎం వాళ్ళు చెప్తున్నారు. ఆర్సీఎం వాళ్ళు మనకు రోషము పౌరుషం ఉండకూడదు, అసలు మనకు మీసమే ఉండకూడదు అని మీసాలు ఒక్కడకుండా వాళ్ళల్లో. నిజమేనా? మీసం పెట్టుకోరు వాళ్ళు, ఎందుకంటే మీసం ఉంటే రోషం వస్తుందంట, పౌరుషం వస్తుందంట. ఇప్పుడు మీసాలు లేని వాళ్ళు ఉంటారు పాపం, 4 ఆడొకటి 4 మీసాలు ఉండేవాళ్ళు ఉన్నారు. ఒక ఆయనకు పాపము ఉండయి మీసాలు, ఆడొకటి ఉండదు. ఏంది 4 ఎందుకు పెట్టుకున్నాడు అనుకునే నేను. 4 ఉండయి, 7 అని నేను తప్పు పడడం లేదు పాపం. ఇప్పుడు ఆయనకి మీసాలు లేవు కదా, రోషం లేదా ఎట? మీసం ఉంటే రోషం, మీసం లేకపోతే రోషం ఉండదు. మీసాలతో ఏం పని? ఇప్పుడు చాలామందికి మీసాలే ఉండవు. ఆ ముస్లింలు ఒక్కడ కూడా మీసం పెట్టుకోడు, మీరు గమనించినట్లేదు. వాళ్ళు గడ్డాలు పెంచుకుంటారు, మీసాలు తీసేస్తారు. కరెక్ట్ కదా? వాళ్ళంతా ఆపోజిట్ అనమాట. మనం మీసం పెట్టుకుంటాం, వాళ్ళు గడ్డం పెట్టుకుంటారు. నిజమే కదా? ఇప్పుడు వాళ్ళకి రోషం పౌరుషం లేదను కింద బాంబు పెట్టి పేల్చి చంపుతారు. అట్నే మీకు రోషం లేదు, మీకు మీసం లేదని మనం ఉన్నాను. అచ్చా బచ్చా టీకే అనిపోతాడు. ఒక టపాకాయ తీసుకొచ్చి నీ దిగి ఇంట్లో పెట్టేసిపోతాడు. అర్థమవుతుంది? రోషం అనేది యాడ్ నుంచి రావాలో తెలుసా? హృదయంలో నుంచి రావాల. మీరు పౌరుషం గలవారై ఉండండి. దేవుని పిల్లలరా, నిజంగా దేవుడి కోసం అండి తన అవయవాలన్నీ ఉపయోగించిన మహానుభావుడు ఎవరు? దావీదు గారు. ఈరోజు కన్ను నిన్ను అభ్యంతరపరిస్తే కన్ను తీసి పారేసే అన్నాడు. అంటే కన్ను తీసి పారేయమంటే లోడుకొని పారేసేయమని కాదు. ఆత్మీయంగా నీకున్న కన్ను ఏం చేయాలి తెలుసా? ఆత్మీయంగా ఉన్న కన్నును తీసేయి, అలాంటి చూపును చంపేసేయి, అలాంటి నడవడికలో వెళుతున్నటువంటి నీ కాళ్ళని ఏం చేసి నరికేసి అన్నాడు. నీ కాలు నిన్ను అభ్యంతరపరిచినలా నరికి పారేసి, తర్వాతనైనా నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని తీసి పారేసి, తర్వాత నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినలా దాన్ని తీసేసి. మార్క్స్ 9వ అధ్యాయంలో ఉంటుంది మాటలని. కాలు లేకుండా కుంటివాడు పోయి నువ్వు పరలోకం పోవడం కంటే ఆ నరకానికి పోకుండా మంచిది కదా. కన్ను లేకుండా ఆ నరకానికి పోవడం కంటే ఏమండి పరలోకం పోవడం మేలు కదా. అన్నీ ఉండి నరకానికి పోవడం కంటే, అన్నీ ఉండి ఆ పాతాళం పోవడం కంటే
ఏమండి, ఏమి లేకుండా పరలోకం పోవడం మేలు కదా. దేవుని పిల్లలారా, ఆ పని ధనవంతుడు చేయలేకపోయాడు. అందుకే ధనవంతుడు ఎక్కడికి పోయాడు? నరకానికి పోయాడు, పాతాళానికి పోయాడు. ఆ పాతాళంలో చుక్క నీరు కోసం అల్లాడుతున్నప్పుడు దేవుని పిల్లలారా, అప్పుడు అబ్రహాం ఆయనతో అంటాడు, అబ్రహాం గారు ఏమంటాడమ్మా, నా కుమారుడా, అసలు నీళ్లు నీకు కుదరదయ్యా, ఇక్కడ ఒక చుక్కన్న పంపించయ్యా, ఒక చుక్కన్న పంపించయ్యా, లాజర్ను పంపించి ఒక చుక్క నాకు నీళ్లు పంపించగలవా? మేము ఇక్కడి నుంచి అక్కడికి రాలేకుండాన్నట్లు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి రాలేకుండాన్నట్లు మీకును మాకును మధ్యలో ఒక మహా అగాధము ఉంచబడి ఉన్నది. రాలేమయ్యా, ఇవ్వలేం, మేము ఎక్కడ ఇస్తామేమో అని దేవుడు ఏం చేశాడు తెలుసా? అగాధం పెట్టాడు. కొంచెం ఏమండి, పరదేశి పోయిన వాళ్ళంతా ఎలాంటి మనసు ఉన్నవాళ్ళు? అంతే కదా, తీసుకొని పోయిద్దాంలే పాపం, అయ్యో అరుస్తున్నాడు అని చెప్పి, నీళ్ళు ఎక్కడ తీసుకొని పోతారని చెప్పి మధ్యలో ఏం పెట్టాడు? వీళ్ళు అక్కడికి వాళ్ళు ఇక్కడికి రాలేకుండాన్నట్లు మీకును మాకును మధ్యలో ఒక మహా అగాధం ఉంది. నీళ్లు లేవు. ఎందుకు లేవు ప్రభు మాకు నీళ్ళు? ఎందుకు ఇవయ్యా నీళ్ళు? నేను యాతన పడుతున్నాను, నేను తట్టుకోలేకపోతున్నాను, నా వల్ల కావడం లేదు, ఇక్కడ నా బాధ నేను భరించలేకపోతున్నాను. అప్పుడు ఎవరేమంటారో తెలుసా? అబ్రహాం ఏమంటారో తెలుసా? 25 లూకాసు వార్త 16వ అధ్యాయము 25 వచ్చిన అనుకుంటాను కదమ్మా. ఏమంటున్నాడు? అందుకు అబ్రహాం, నా కుమారుడా, నీవు నీ జీవితకాలం ముందు ఒక మాటలో చెప్పేశాడు, నీకు ఇష్టమైనట్టు నీవు సుఖమును, నీకు ఇష్టమైనట్టు అంటే చేతిని నీకు ఇష్టం వచ్చినట్టు, కన్నును నీకు ఇష్టం వచ్చినట్టు, కాలును నీకు ఇష్టం వచ్చినట్టు, నీకున్నటువంటి అవయవాలన్నీ నీకు ఇష్టం వచ్చినట్టు ఉపయోగించావు. ఈరోజు దేవుడు ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఇచ్చిన అవయవాలన్నీ కూడా నీకు ఇష్టం వచ్చినట్టు నీకు వచ్చాయా, ఆయనకి ఇష్టం వచ్చినట్టు వచ్చాయా? చెప్పాలి మీరు నాకు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు వచ్చాయి. ఆయనకి ఇష్టం వచ్చిన అవయవాలు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్నామా? మరి ఉపయోగించినందుకు ధనవంతుడికి పడిన శిక్ష ఇది. అర్థమైందండి? దేవుడి కోసం అవయవాలు ఉపయోగపడాలండి. ఎవరి కోసం? చేతులు ఎవరండి ఇచ్చింది? ఎంత కష్టపడినాడు ఈ చేతులు రావడం కోసం? మనకేం తెలుసండి ఈ చేతుల విలువ? చేసినోడికి తెలుస్తుంది ఈ చేయి విలువ. ఎవరండి ఈ చేతులు చేసింది? ఈ చేతులు ఇంత చక్కగా తల్లి గర్భంలో ఎలా వచ్చాయి? ఎవరిచ్చారు? కాళ్ళు ఎలా వచ్చాయి? కళ్ళు ఎలా వచ్చాయి? అన్నీ ఇచ్చింది ఎవరు? దేవుడు ఇంత చక్కగా తయారు చేసి తల్లి గర్భంలో పెట్టి, ఏమండి 9 నెలలు తయారు చేసి భూమి మీదకి తెచ్చి 60 ఏళ్ళ ఆయుషు, 70 ఏళ్ళ ఆయుషు, 80 ఏళ్ళ ఆయుషు ఇచ్చి, ఇంకా నువ్వు మారకపోతే మరలా 10 ఏళ్ళ ఆయుషు ఇచ్చి నాగేశ్వరరావుకు 94, 96 సంవత్సరాలు ఇచ్చాడు. మారతాడేమో అని 80 ఏళ్ళకి ఆయుష్ క్లోజ్ అయిపోయింది. మరలా రామోజీరావు గారికి 83 ఏళ్ళు ఇచ్చాడు. ఏమండి 70కి అయిపోయిన వాళ్ళకు 80 ఇచ్చాడు, 80కి అయిపోయిన వాళ్ళకు 90 ఇచ్చాడు, 90 అయిపోయిన వాళ్ళకు 100 ఇచ్చాడు, 100 అయిపోయిన వాళ్ళకు కూడా ఇప్పటికీ 111 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు లేరా? ఎందుకు ఇచ్చాడమ్మా నీకు? నువ్వు గిన్నిస్ బుక్లు ఎక్కడానికా? దేవుని బుక్కులు ఎక్కడానికా? ఏ బుక్కులు ఎక్కాలి నువ్వు? ఏ గ్రంథంలో ఎక్కాలి? గిన్నిస్ బుక్కులోనా దేవుని బుక్కులోనా? దేవుని బుక్కులో ఎక్కాలని, నువ్వు దేవుణ్ణి నమ్మాలని ఇంకా ఎదురు చూసి 111 సంవత్సరాలు ఇస్తే 111 సంవత్సరాలు నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోతే నేనేం చేయాలి చెప్పు? ఆయుష్ అవకాశం అండి. ఆయుష్ ఎందుకు పెంచుతున్నాడు? నువ్వు మారాలని పెంచితే, నువ్వు మారకపోతే ఏం చేయాలి చెప్పు? అవయవాలు ఇచ్చింది ఎవరండి? దేవుడు ఇస్తే అవయవాలను ఏం చేశాడమ్మా ఈ ధనవంతుడు? చెప్పు. అవయవాలన్నీ పాడు చేశాడు. అవయవాలన్నీ తన ఇష్ట ప్రకారం ఉపయోగించుకున్నాడు. చేతులు తన ఇష్ట ప్రకారం, కాళ్ళు తన ఇష్ట ప్రకారం, కళ్ళు తన ఇష్ట ప్రకారం, అవయవాలన్నీ తన ఇష్ట ప్రకారం ఉపయోగించుకున్నాడు కనుక తర్వాత ఏమైందండి? నీ ఇష్ట ప్రకారం ఉపయోగించుకునేదానికి నువ్వెవరు? హూ ఆర్ యూ? ఎవరు నువ్వు? చేతులు నీటివా? కాళ్ళు నీటివా? కళ్ళు నీటివా? నోరు నీదే? అన్నీ ఇచ్చింది ఆయన వస్తువులు ఆయన కొరకు ఉపయోగించినందుకే నీకు నరకం.
ఆయన ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు తెలుసా? ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు తెలుసా? ఈ శరీరం నీకు రావడానికి. ఇంత కష్టం వ్యర్థమైపోయినందుకు నువ్వేం అనుభవించాలో తెలుసా? వేదన అనుభవించాలి. సుఖం అనుభవించడం పెద్ద పని కాదు, దాని తర్వాత అనుభవించాల్సిన వేదన ఎక్కువ ఉంటుంది. సుఖం ఎంతసేపు అనుభవిస్తాం? కొద్దిసేపే. పండు ఎంతసేపు తినింది అవ్వ? పండు తినడానికి ఎంతసేపు పట్టింది బాబు? దాని పర్యవసానం 1000 సంవత్సరాలు. పండు తిన్న తర్వాత 1000 సంవత్సరాలు కష్టం 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 కష్టం. తప్పు చేయడానికి టైం తక్కువ, దాన్ని పాపాన్ని అనుభవించడానికి, ఆ శాపాన్ని అనుభవించడానికి. మనం చెప్పాను కదా, ఉసురు తగులుతుందా మెసేజ్. విన్నారు అందరూ? ఏం మెసేజ్ చెప్పాను? ఉసురు తగులుతుందా అని మెసేజ్ చెప్పాను. అందరూ విన్నారు, సంతోషపడ్డారు బాగా. దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇచ్చిన అవయవాలను దేవుని కొరకు ఉపయోగిద్దాం. నిజంగా అండి, శ్యామ్ ఈరోజు చెప్పిన మెసేజ్ని బట్టి నేను మీకు ఈ మెసేజ్ చెప్పాను. నరకంలో మనం వెళ్ళకూడదు, ఆ నరకంలో మనం పడకూడదు. నిజంగా శ్యామ్ చెప్తా ఉంటే నేను చాలా సంతోషపడ్డాను. నా హృదయం ఉప్పొంగిపోయింది. ఒక మంచి కొడుకుని దేవుడు ఇచ్చాడు నాకని ఎంతో సంతోషపడ్డాను. దేవుడు కొందనాలు ప్రభుపేట. శ్యామ్ చెప్పిన మాటలను బట్టి ఈ ప్రసంగం చెప్పాను మీకు నేను. దేవుని పిల్లలారా, ధనవంతుడి వల్లే మనం ఉండకూడదు. లాజరు వల్లే ఉన్నాం. లాజరు దేవుని కోసం ఏం చేశాడమ్మా? కష్టపడ్డాడు. నువ్వేం చేసావు? సుఖపడినావు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకాలనుకున్నావు. నీ ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నీకు అవకాశం లేదు. ఎందుకంటే నీ ఇష్ట ప్రకారం నువ్వు పుట్టలేదు, నీ ఇష్ట ప్రకారం నీకు అవయవాలు రాలేదు, నీ ఇష్ట ప్రకారం నీకు ఏది ఇక్కడ లేదు. మరి ఎవరి ఇష్టం అంటే కేవలం దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి నువ్వు వచ్చావు. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారు? తండ్రి, నీ ఇష్టాన్ని నేను నెరవేర్చడానికి ఇదిగో నేను వచ్చి ఉన్నాను. అందుకే నాకు ఈ శరీరం నువ్వు అమర్చావు. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు. గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారం దేవా నీ చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. దట్స్ ఆల్. అంతే. మనకి ఈ సంగతులు తెలియక చాలా తప్పులు చేసాం. మనకి ఈ సంగతులు తెలియక చాలా పాపాలు చేసాం. ఓకే, తెలియక చేసాం. తెలిసి కూడా చేసామా? తెలిసి కూడా చేసాం. తెలిసి కూడా చేస్తూనే ఉన్నాం. మరి ఏం చేయాలి ఇప్పుడు? అవన్నీ పక్కన పెట్టేసి ఇప్పటికైనా చేయవలసిన పనులు చేయాలి. ఎందుకంటే వయసు అయిపోతూ ఉంది. టైం ఈజ్ ఓవర్. టైం ఎక్కువ అయిపోయింది, పని తక్కువ అయిపోయింది. మా మామను ఉండు మామ అంటే పనులు చాలా ఉన్నాయి నాయనా, నేను వెళ్ళాలన్నాడు. ఉండు మామ 2 రోజులు ఉండిపోతారంటే పనులన్నీ మిగిలిపోతాయి అంటున్నాడు. అంటే 2 రోజులకి పనులన్నీ ఏమైతాయి? మరలా అవన్నీ చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది. నేను చాలా కష్టపడాలా, నాకు వయసు లేదు, నేను కష్టపడలేను, వృద్ధాప్యంలోకి వచ్చినాను అంటున్నాడు. ఎస్, కరెక్ట్. మన వయసు కూడా అయిపోతుందా లేదా? మన వయసు కూడా అయిపోతుందా లేదా? మరి పనేమో చాలా ఉంది. వయసు అయిపోయినాడు పని చేయలేను అంటున్నాడు. మరి మన వయసు అయిపోతే దేవుని పని అండి, దేవుని పరిస్థితి ఏంటి? దేవుని పని పరిస్థితి ఏంటి? దేవుని పని చేయడానికి వయసును, ఆయుష్ను, ఆరోగ్యాన్ని ఉపయోగించాలి. మీరు తోటకూర తింటారో, బెండకాయ తింటారో, వంకాయ తింటారో, తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఎవరి కోసం ఆరోగ్యం? ఆయుష్ అనంతకాలం బ్రతుకుతాం. ఈ ఆయుష్ని ఆయనకి ఇస్తే అనంతం. ఈ ఆయుష్ మన కోసం మనం ఉపయోగించుకుంటే అనంతం. అనంత శిక్ష ఉంది, అనంత సుఖము ఉంది. మీకు ఏది కావాలా? మనందరికి ఏం కావాలా? ఓకే, సిద్ధపడాలని కోరుకుంటూ మంచి సంగతులు చెప్పిన శ్యామ్కి నేను వందనాలు చెప్పుకుంటూ ప్రభుపేట మీరందరూ కూడా చక్కగా దేవునిలో పెరగాలని, చక్కగా ఉన్నందుకు మీ అందరికీ నా కృతజ్ఞతలు ప్రభుపేట తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకోండి. తండ్రి, ఇంతవరకు తోడుగా ఉంటూ అమూల్యమైన మాటలతో మమ్మల్ని నడిపించావు. నేను అమూల్యమైన మాటలతో మాకు చక్కటి పాఠాలు చెప్పావు తండ్రి. పాఠాలు పరలోకం వైపు మేము నడచడానికి ఉపయోగపడాలా,
మేము అలా ఉపయోగించుకోవాలో సహాయం చేయండి. వెళుతున్న పిల్లలతోనూ మాతోనూ ఉండండి తండ్రి. ఎల్లప్పుడూ మీకు నమ్మకమైన పిల్లలుగా మేము బ్రతకడానికి సహాయం చేయండి తండ్రి. మీ సన్నిధి మాకు తోడుగా నడగంచండి నాయన. మేము మారాలని, మా బ్రతుకులు సరిగా ఉండాలని, నీ ఎదురుచూపులో ఉన్నటువంటి ప్రేమ అనంతం తండ్రి. మేము చెడ్డవాళ్ళమైనా మమ్మల్ని ప్రేమిస్తున్నాం నాయన. మాకు ప్రతిరోజు ఆహారాన్ని, ఆకాశాన్ని తండ్రి, ఇది తక్కువ అని లేకుండా తండ్రి అన్ని సదుపాయాలు మాకు సమకూర్చుతున్నావు. కానీ మేమేనైనా మీకు దూరంగా ఉంటున్నాం. క్షమించండి తండ్రి. ప్రభు పేరట ఇక నుంచైనా మా జీవితాలు బాగుండాలి. నీ నామ ఘనత కొరకై నోరు, కాళ్ళు, చేతులు ఇచ్చిన అవయవాలన్నీ ఉపయోగపడాలి తండ్రి. సహాయం చేయమని వేడుకుంటూ, కోరుకుంటూ, జ్ఞానంతో నింపమని, ఆత్మ సహాయంతో మాకు తోడుగా ఉండమని కోరుకుంటూ, వేడుకుంటూ సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలందరినీ కాపాడండి తండ్రి. వెళ్తున్నారు, ప్రతి మాట మనసులో పెట్టుకొని భద్రంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి. యేసు ప్రభు నామములో ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. కూర్చోండి, అలాగే కూర్చోండి.